హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్టని బాగున్నాయనుకుంటున్నాను. మరి ఈరోజు మనం వీడియో చూసినట్టయితే మనం చేస్తున్నాం కదా బీటా సిరీస్, బీటా ఫిష్ గురించి టోటల్ కంప్లీట్ వీడియోలో బీటా సిరీస్గా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ బీటా సిరీస్లోనే ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 ఏంటంటే మనం తమిళ చూసింటే ఆల్రెడీ అర్థమైపోయింది. మనం ఒక ఎక్వేరియం షాప్కి వెళ్ళి ఒక మంచి బీటా ఫిష్ని ఎలా సెలెక్ట్ చేయాలి అన్నది ఈ వీడియో ఫ్రెండ్స్. మనం మంచి ఎక్వేరియంకి మంచి షాప్కి వెళ్ళి ఒక మంచి బీటా ఫిష్ని మనం ఎలా సెలెక్ట్ చేయాలనేదే వీడియో అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఒక మంచి సెల్లర్ని మనం ముందు ఐడెంటిఫై చేయాలి. ఒక మంచి సెల్లర్ అంటే మనకు అమ్మే వాళ్ళు ఎలాంటివి అమ్ముతున్నారు, అతని దగ్గర ట్యాంక్స్ ఎంత నీట్గా పెట్టుకున్నారు, షాప్ ఎంతగా మెయింటైన్ చేస్తున్నారు, అట్లాగే బీటా ఫిష్ ట్యాంక్స్ కానీ బీటా ఫిష్ బౌల్స్ అంటే బౌల్స్ కానీ ట్యాంక్స్ కానీ ఎంత నీట్గా అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది. అవి ఎంత నీట్గా ఉంటే అందులో ఉన్న ఫిషెస్ అంత క్వాలిటీగా ఉన్నట్టు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అంటే మనం ఫస్ట్ వెళ్ళగానే షాప్ యొక్క అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అది దాన్ని బట్టే మనం అతను ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా సేల్స్ చేస్తున్నాడు అనేది మనకు ఐడియా వస్తుంది. అలానే మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బీటా ఫిష్ సెలెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి బీటా ఫిష్ పార్ట్ 1లో చెప్పినట్టుగా మనం ఏ ఫిష్ తీసుకోవాలో ఒక ఐడియా ఉండాలి. ఓకేనా, మనం ఫ్లక్కాటా లేదంటే ఫుల్ మూనా, హాఫ్ మూనా, క్రౌన్ టైలా, ఇలా మనం ఫస్ట్ వీడియో మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ పార్ట్కి వెళ్ళి చూడండి. బీటా ఫిష్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్తాను ఉంది దాంట్లో. ఓకేనా, అలా మనం ఫస్ట్ ఏది చూడాలో చూసుకోవాలి. ఒకవేళ మనం ఏది తీసుకోవాలనుకున్నామో వెళ్ళి ఆ ఫిషెస్ని మినిమం టు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. ఏదో సరసరాని వెళ్ళామా, ఈ కలర్ నచ్చిందా, తీసుకున్నామా, వచ్చేసామా అన్నట్టుగా ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు అలా చేయొద్దండి. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే ఒక షాప్కి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ బీటా ఫిష్ని కొంచెంసేపు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, చాలాసేపు అబ్జర్వ్ చేసి మీకు నచ్చిన కలర్ని ఫస్ట్ ఒక కలర్ని చూస్ చేసి పెట్టుకోండి. చూస్ చేసి పెట్టి దాని మూమెంట్ ఎలా ఉంది, అంటే అది ఎలా తిరుగుతుంది ఆ బౌల్లో, అంటే హుషారుగా తిరుగుతుందా లేదా డల్గా ఉందా, ఫిన్స్ ఏమైనా ఇలా ముచ్చుకుపోయినాయా లేదంటే ఫ్రీగా ఓపెన్ చేసి బాగుందా అన్నది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండి మీరు దాన్ని ఫుల్గా అబ్జర్వ్ చేయించాలి. ఎప్పుడైనా సరే ఫిష్ని మనం అలా అబ్జర్వ్ చేసి తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, అలానే ఇప్పుడు మనకు బాగా యాక్టివ్గా ఉన్నదే తీసుకోవాలి. ఓకేనా, బాగా యాక్టివ్గా అంటే సరసరాన్ని తిరుగుతూ హుషారుగా తిరుగుతూ అట్లా ఇట్లు సరసరాన్ని తిరుగుతున్నది చూస్ చేసి తీసుకోవాలి. చూస్ చేసి తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆయన్ని అడగండి, షాప్ అతన్ని, అన్నా ఈ ఫిష్ బాగుందా అని. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్, అది బాగుందా డల్గా ఉందా అని ఐడియా ఉంటుంది. ఒకసారి కానీ పర్లేదు టెస్ట్ చేయండి, ఎప్పుడు కానీ సరే టెస్ట్ చేయండి. ఆ యొక్క షాప్ అతన్ని టెస్ట్ చేసి అన్న ఈ ఫిష్ బాగుందా లేదా ఒక చిన్న అడగండి, ఒక డౌట్ అడగండి. అతను బాగుంది, ఓకే మీరు బాగుందని ఫిక్స్ అయ్యి అతను బాగుంది అని చెప్తే 100% తీసుకోండి. ఒకవేళ బాగాలేంది చూపించి అన్న ఈ ఫిష్ ఎలా ఉంది అని అడిగితే అతను కంపల్సరీగా ఈ ఫిష్ బాగలేదు తమ్ముడు నువ్వు తీసుకోవద్దు అని చెప్తే జెన్యూన్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు తెలిసినంత వరకు ఏ చేపని అమ్మేయడానికి ట్రై చేస్తారు, ఎనీ ఫిష్ అమ్మేయడానికి సేల్ అయిపోతే చాలు అనుకున్న దానికి ట్రై చేశారు. అలా కాదు, తనకు వచ్చే లాభం పోయినా పర్వాలేదు, ఒక మంచి ఫిష్ అమ్మాలనుకున్న ఇప్పుడు కానీ సెల్లర్ మాత్రం ఒక షాప్ అతను ఎప్పుడు కానీ మీకు అలా ఎప్పుడు చెప్పడం లేదు. మనమైతే చెప్పం, మన షాప్లో మన షాప్కి వచ్చే కస్టమర్స్ అందరూ అసలు ఈ వీడియో చూసే సబ్స్క్రైబర్స్ కానీ సగం మంది మన కస్టమర్సే ఉన్నారు. వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, మనం బాగుందంటే బాగుందంటాం, బాగలేదంటే బాగలేదంటాం. ఓకేనా మీన్స్. అట్లానే మీరు ఏదైనా సరే తీసుకునేటప్పుడు కానీ ముందు ఫిష్ యాక్టివిటీ చూడండి, అంటే ఫిష్ యొక్క హుషార్నెస్ చూడండి. బాగా సరసరాన్ని తిరుగుతుందా లేదా కామ్గా మూల కూర్చుని వేసిందా, ఫిన్స్ అన్నీ బాగున్నాయా, రెక్కలన్నీ ఏదంటే ముచ్చుకుపోయినట్టుగా డల్లుగా ఉన్నట్టు ఉందా, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయించవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి, పెద్ద కష్టమేం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వాటిని సెలెక్ట్ చేయండి. అట్లనే ఒకసారి అతను కూడా అడగండి. అట్లాగనే దాని చుట్టూ ఎన్విరాన్మెంట్, అంటే ఆ బౌల్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారా, కరెక్ట్గా వాటంతా క్లీన్గా బాగా పెట్టుకున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయించుకోండి. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే నీట్గా మెయింటైన్ చేస్తారో అది మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు బాగున్నా మళ్ళీ ఫ్యూచర్లో బాగా లేకుండా వచ్చే ఛాన్సెస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. బాగలేకపోతే బౌలు ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, కాబట్టి మీరు ఒక షాప్కి వెళ్ళి ఎలా సెలెక్ట్ చేయాలో ఈ గాలికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అట్లాగని ఈ వీడియో ఎండింగ్లో ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఆ ఫిష్ మీకు
అంటే ఎలా ఉంటుందంటే ఒక రకంగా డల్గా రెక్కలన్నీ ముచ్చుకుపోయి లేదంటే ఒక పక్కకి తేలిపోయి ఇలాంటి ఫిషెస్ ఉంటే మీరు అలా అస్సలు సెలెక్ట్ చేయొద్దండి. మీకు ఆ వీడియో కూడా నేను వేస్తాను, ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఇలాంటి ఫిషెస్ కానీ మీకు ఉంటే అస్సలు సెలెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మీకు 2 వీడియోలో కనబడుతున్నాయి కదా, ఒకటి వచ్చి రెడ్, ఇంకోటి వచ్చేసి పీకాక్ బ్లూ కలర్, డార్క్ పీకాక్ బ్లూ కలరు. ఇవి 2 చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూసినంతసేపు ఎంత హుషారుగా తిరుగుతున్నాయో. అంటే ఒక్క నిమిషం, అంటే ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కానీ ఎక్కడ ఖాళీ లేకుండా ఈ పక్కన చేపకి ఈ పక్కన చేపకి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాయి. ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ ఇలాంటివే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ టైప్ తీసుకోవాలన్నా కానీ సరే, అది ఫ్లక్ కార్ట్ అవ్వచ్చు, ఫుల్ మూన్ అవ్వచ్చు, ఓకేనా, క్రౌన్ టైల్ అవ్వచ్చు, లేదా హాఫ్ మూన్ అవ్వచ్చు, లేదంటే వేల్ టైల్ వెరైటీ అవ్వచ్చు, ఎనీ వెరైటీ ఫ్రెండ్స్. ఓకే, ఎనీ వెరైటీ ఏదైనా సరే డల్లుకుండే తీసుకోవద్దు. దేనికన్నా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో బాగా నచ్చిందా? మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియో ఎవరికైనా కావాల్సింటే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, వీడియోస్ కొద్దిగా అట్లా ఇట్లా అవుతూ ఉన్నాయి, ఏమనుకోవద్దు. కానీ వచ్చేది మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్తోనే వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. మరి సైనింగ్ ఆఫ్ మీ బాలమురళి. థ్యాంక్ యూ.